వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తారీఖు ప్రపంచ జ్ఞానజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున కాకతీయ యూనివర్సిటీ నుండి హనుమకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ప్రపంచ జ్ఞానజ్యోతి యాత్ర జరుగును. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ సిసిఎల్ చైర్మన్, డిసిసి అధ్యక్షులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు తరలివచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం జ్ఞానజ్యోతి యాత్ర నిర్వహించబడును. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల కొరకు వేదిక మీద మన వర్ధనపేట ముద్దుబిడ్డ, పేదల పాలిట ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి, చిన్నతనం నుంచి ఒక ఆశయంతోనే, ఒక క్రీడా స్ఫూర్తితోని ఇవాళ అదే ఏ రోజైతే అనుకున్నాడో అదే స్ఫూర్తిని ఇప్పటికి రాజకీయాలు కూడా కొనసాగిస్తున్న మన ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా అధ్యక్షులు మన ఆయుబ్ అన్న, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ప్రజా సంఘాలకు, మహిళా సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు జోడించి ఉదయపూర్వక సాయంకాల వందనాలు. అంబేద్కర్ గారి మనకు తెలియక ముందుకు అక్కడో ఇక్కడో ముఖ్య వాళ్ళు కానీ మన ఎమ్మెల్యే గారు అయినాక 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇది ఒక జాతర లాగా, ఇది ఒక వైభవం లాగా. అంబేద్కర్ గారు అంటే ఇంత పెద్ద జాతర అని నేనైతే ఎన్నోసార్లు దండలు వేసినా, 30 ఏళ్ళ నుంచి దండలు ఎత్తున్నా కానీ ఒక 3 సంవత్సరాల నుంచి కన్నుల పండుగ జరుగుతుంది. అలాంటి కార్యక్రమంలో మన వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఉండడం, అది తెలంగాణ రాష్ట్రంలో